ఆలోచించలేదు. అటువంటి మైత్రీ భావన, అటువంటి ప్రేమ భావన కలగాలి అంటే, మంచి మనోవికాసం కలగాలి అంటే మీరు రామాయణ భారత భాగవత ఆది గ్రంథములను పరిశీలించాలి. అవన్నీ ఛాదస్తాం, అవి ఈ వయస్సులో చదువుకునేవి కావు అని మీరు అనుకోకండి. నేను మీకు ఒక్క విషయం చెప్తాను. రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెడుతున్నాడు. నిజానికి ఆయనకి ముందు రోజు వాళ్ళ నాన్నగారు పిలిచి పట్టాభిషేకం చేస్తా అన్నారు. మరునాడు ఉదయం పిలిచి 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోమన్నారు. ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధపడితే సాక్షాత్ ఆయనను కన్న తల్లి కౌసల్యాదేవి అంది, నువ్వు కానీ వెళ్ళిపోతే నేను బ్రతకలేను, కాబట్టి నువ్వు తండ్రి ఆజ్ఞ తిరస్కరించు, నేను వెళ్ళను అరణ్యానికి అని చెప్పు, నువ్వు ఈ అయోధ్యలో ఉండిపోవాలి. ఆయన అన్నాడు, తండ్రి మాటని తిరస్కరించి తండ్రి మాట